యాక్టివిటీస్ చెప్పాను కదా. ఈరోజు ఫోర్త్ యాక్టివిటీలో మనం ఏం తెలుసుకుంటామంటే మెటల్ కార్బనేట్స్ హైడ్రోజన్ కార్బనేట్ రియాక్ట్ విత్ యాసిడ్తో ఇది రియాక్ట్ అయితే మనకు కరస్పాండింగ్ సాల్ట్ అనేది ఇస్తుంది అనమాట. ఇది ప్రూవ్ చేయడానికి మనం ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఎలా ప్రూవ్ చేస్తాము అనేది ఎక్స్పెరిమెంట్ యూజ్ చేసి మనం ప్రూవ్ చేయాలి. ఈ ఎక్స్పెరిమెంట్లో ఏంటంటే మనం కొన్ని యావరేజెస్ వాడతాం. అవి ఏంటంటే స్టాండ్, నెక్స్ట్ 2 టెస్ట్ ట్యూబ్స్. ఇవి టెస్ట్ ట్యూబ్ ఏ, టెస్ట్ ట్యూబ్ బి, 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకుంటాం. నెక్స్ట్ డిస్టిల్డ్ ఫనల్, డెలివరీ ట్యూబ్. నెక్స్ట్ ఇందులోని యూజ్ చేసే కెమికల్స్ ఏంటంటే సోడియం కార్బనేట్, డైల్యూట్ HCl, నెక్స్ట్ కాల్షియం ఆక్సైడ్. ఈ యావరేజెస్ని యూజ్ చేసి మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఫస్ట్ 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నాం కదా. ఏ అనే టెస్ట్ ట్యూబ్లో సోడియం కార్బనేట్ అనేది 0.5 grams వేయాలి. సో Na2CO3 అంటే సోడియం కార్బనేట్. 5 grams ఆఫ్ సోడియం కార్బనేట్ తీసుకుంటాం. సోడియం గ్రాన్యూల్స్ ఏ టెస్ట్ ట్యూబ్ ఏలో తీసుకుంటాం. నెక్స్ట్ తర్వాత 2 ml ఆఫ్ డైల్యూట్ HCl అంటే యాసిడ్. మనకి ఏం చెప్పాడు, మెటల్ కార్బనేట్ రియాక్ట్ విత్ యాసిడ్. ఇది మెటల్ కార్బనేట్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్. మెటల్ కార్బనేట్ యూజ్ చేస్తాం. కార్బనేట్ యాసిడ్తో రియాక్ట్ అవ్వాలి కాబట్టి యాసిడ్ మనం ఏం యూజ్ చేసాం, డైల్యూట్ HCl మీన్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. HCl యూజ్ చేస్తాం. మెటల్ కార్బనేట్ రియాక్ట్స్ విత్ యాసిడ్. నెక్స్ట్ ఈ సెకండ్ టెస్ట్ ట్యూబ్లో బి అనే టెస్ట్ ట్యూబ్లో ఏం తీసుకుంటామంటే కాల్షియం ఆక్సైడ్ తీసుకుంటాం. కాల్షియం ఆక్సైడ్ తీసుకున్నప్పుడు దీనికి 2 హోల్ రబ్బర్ కార్క్ అనేది ఒకటి ఫిక్స్ చేస్తాం. 2 హోల్ అంటే 2 హోల్స్ ఉంటాయి అన్నమాట రబ్బర్ కార్క్కి. గ్యాస్ అనేది బయటకు వెళ్ళకుండా ఈ యొక్క ఫనల్స్ నుంచే వెళ్ళేటట్టు. ఫస్ట్ హోల్ నుంచి డిస్టిల్డ్ ఫనల్ అనేది ఫిక్స్ చేస్తాం, ఇన్సర్ట్ చేస్తాం. సెకండ్ హోల్ నుంచి డెలివరీ ట్యూబ్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇది 2 హోల్స్ నుంచి 2 ఫనల్స్ అనేవి ఇన్సర్ట్ చేసినప్పుడు ఇది యాసిడ్తో రియాక్ట్ అవుతుంది కాబట్టి సమ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. సమ్ గ్యాస్ అనేది రిలీజ్ అయినప్పుడు అది ఏ గ్యాస్ తెలుసుకోవడానికి డిస్టిల్డ్ ఫనల్ పెట్టామన్నమాట. ఈ గ్యాస్ ఇక్కడికి వచ్చి ఈ ఏరియాలోకి వచ్చి ఈ ఫనల్ ద్వారా డెలివరీ ట్యూబ్ ద్వారా టెస్ట్ ట్యూబ్ బికి వెళ్తుంది. టెస్ట్ ట్యూబ్ బిలో ఏ కెమికల్ ఉంది, కాల్షియం ఆక్సైడ్ ఉంది కదా. కాల్షియం ఆక్సైడ్లోకి వెళ్ళి ఆ గ్యాస్ బబుల్స్ మళ్ళీ బయటికి రిలీజ్ అవుతుంది. ఆ గ్యాస్ అనేది ఏంటంటే CO2 కార్బన్ డైఆక్సైడ్ అనమాట. CO2 అనేది ఇక్కడ చూడండి చెప్పాను కదా, CO2 గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ కూడా CO2 గ్యాస్ దీని ద్వారా బయటకు వచ్చేస్తుంది, CO2 గ్యాస్. నెక్స్ట్ ఈ ప్రొసీజర్లో ఈ ఎక్స్పెరిమెంట్లో మనం ఏం తెలుసుకుంటామంటే పాసింగ్ CO2 గ్యాస్ త్రూ CaOH సొల్యూషన్. CaOH అంటే కాల్షియం ఆక్సైడ్. CO2 గ్యాస్ అనేది డెలివరీ ట్యూబ్ ద్వారా కాల్షియం ఆక్సైడ్ సొల్యూషన్లోకి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇందులో ఏంటంటే మనం అబ్జర్వ్ చేసింది ఏంటి, CO2 గ్యాస్ రిలీజ్ అవ్వడాన్ని మనం అబ్జర్వ్ చేసాం. కానీ మనకి ఏం అడిగాడంటే మెటల్ కార్బనేట్ హైడ్రోజన్ కార్బనేట్స్ రియాక్ట్ విత్ యాసిడ్తో రియాక్ట్ అయితే మనకు కరస్పాండింగ్ సాల్ట్ అనేది కావాలి. అప్పుడు కెమికల్ రియాక్షన్ ద్వారా మనం తెలుసుకుంటాం. కెమికల్ రియాక్షన్లో మనం ఫస్ట్ ఏం తీసుకున్నాం, Na2CO3 సోడియం కార్బనేట్ ప్లస్ యాసిడ్లో HCl తీసుకున్నాం. అప్పుడు 2 HCl gives rise to 2 NaCl ప్లస్ O2 గ్యాస్ అనేది రిలీజ్ అయింది కదా, CO2 ప్లస్ H2O వాటర్. ఏమేమి తీసుకున్నాం, సోడియం కార్బనేట్, నెక్స్ట్ యాసిడ్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే ఇది మెటల్ కార్బనేట్ కింద రియాక్ట్ అవుతుంది. మెటల్ కార్బనేట్ యాసిడ్ ప్లస్ యాసిడ్ gives rise to salt plus CO2 gas.
ప్లస్ H2O వాటర్ లిక్విడ్. మనకి ఏమడిగాడు మెటల్ కార్బోనేట్ రియాక్ట్ విత్ యాసిడ్ గివ్ కరెస్పాండింగ్ సాల్ట్. మనకి సాల్ట్ అనేది వచ్చింది కదా, మెటల్ కార్బోనేట్ యాసిడ్ రియాక్ట్ విత్ సాల్ట్. మనకి లాస్ట్లో ప్రోడక్ట్ అనేది సాల్ట్ వచ్చింది, దీన్ని ప్రూవ్ చేసాం. నెక్స్ట్ దీన్నే మళ్ళీ మనం ఫస్ట్ మెటల్ కార్బోనేట్ తీసుకొని చేసుకున్నాం, అంటే సోడియం కార్బోనేట్ తీసి చేసుకున్నాం. సేమ్ ఎక్స్పెరిమెంట్ హైడ్రోజన్ కార్బోనేట్. హైడ్రోజన్ కార్బోనేట్ అంటే ఫార్ములా హైడ్రోజన్ కార్బోనేట్. ఏం తీసుకున్నాం, ఈ హైడ్రోజన్ కార్బోనేట్ కింద సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అనేది తీసుకుంటాము. దీని ఫార్ములా NaHCO3. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఫార్ములా NaHCO3. ఇప్పుడు ఈ ఇక్కడ మనం ఏదైతే సోడియం కార్బోనేట్ తీసుకున్నామో దీని ప్లేస్లో సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ తీసుకుంటాం. అంటే దీన్ని రఫ్ చేసి నెక్స్ట్ NaHCO3 సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ తీసుకున్నామా. మెటల్ కార్బోనేట్ మనం ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు హైడ్రోజన్ కార్బోనేట్ రియాక్ట్ విత్ యాసిడ్. ఇది యాసిడ్ కదా HCl, అంటే దీని ప్లేస్లో మెటల్ కార్బోనేట్ NaCO3 plus acid HCl gives rise to NaCl plus CO2 plus H2O water. NaHCO3 అనేది ఎలా రియాక్ట్ అవుతుంది, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ ప్లస్ యాసిడ్ gives rise to salt plus CO2 అనేది గ్యాస్, H2O అనేది లిక్విడ్. లాస్ట్గా మనకి రిజల్ట్ ఏంటంటే ఆల్ మెటల్ కార్బోనేట్స్ అండ్ హైడ్రోజన్ కార్బోనేట్స్ రియాక్ట్ విత్ యాసిడ్. ఆల్ మెటల్ కార్బోనేట్స్ హైడ్రోజన్ కార్బోనేట్స్ రియాక్ట్ అయినప్పుడు దేంతో యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు ఒక కరెస్పాండింగ్ సాల్ట్ ఇస్తుంది, అలాగే CO2ని కూడా రిలీజ్ చేస్తుంది. That's it. So the activity is over. Activity 5. Activity 5లోని మనం ఏం తెలుసుకుంటామంటే యాసిడ్ బేస్ రియాక్షన్. యాసిడ్ బేస్ రియాక్షన్ అన్న న్యూట్రలైజేషన్ రియాక్షన్ అన్న ఒకటే. గుర్తుపెట్టుకోండి, యాసిడ్ బేస్ రియాక్షన్ అన్న న్యూట్రలైజేషన్ రియాక్షన్ అన్న ఒకటే. యాసిడ్ బేస్ రియాక్షన్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ml ఆఫ్ డైల్యూట్ NaOH. NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్ NaOH 2 ml తీసుకుంటాం. టెస్ట్ ట్యూబ్ అంటే ఇది ఇలా ఉంటుంది. ఈ టెస్ట్ ట్యూబ్లో 2 ml ఆఫ్ NaOH తీసుకుంటాం. నెక్స్ట్ 2 or 3 drops ఆఫ్ ఫినాఫ్థలిన్. ఫినాఫ్థలిన్ తీసుకుంటాం. ఫినాఫ్థలిన్ అనేది నేను ముందు క్లాస్లో చెప్పాను. ఫినాఫ్థలిన్ అన్న మిథైల్ ఆరెంజ్ అన్న ఇండికేటర్స్ కింద యూజ్ అవుతాయి. యాసిడ్ బేస్ ఇండికేటర్స్ అంటారు ఫినాఫ్థలిన్ ఇంకా మిథైల్ ఆరెంజ్. ఇప్పుడు ఫినాఫ్థలిన్ యూజ్ చేసాం ఎందుకు, కలర్ చేంజ్ గురించి. ఫినాఫ్థలిన్ యాడ్ చేయగానే మనకి ఆ సొల్యూషన్ ఇందులోని 2 or 3 drops ఫినాఫ్థలిన్ యాడ్ చేయగానే మనకి ఏమైపోతుంది, పింక్ కలర్ సొల్యూషన్ అంతా పింక్ కలర్లో మారిపోతుంది. ఫస్ట్ అంతా కలర్లెస్ కలర్. కలర్లెస్ కలర్ అంటే ఏంటి, వాటరీగా ఉంటుంది. వాటర్ ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో ఉంటుంది. అదే ఫినాఫ్థలిన్ వేయగానే మనకి పింక్ కలర్లో టర్న్ అయిపోతుంది. సొల్యూషన్ మొత్తం పింక్ కలర్లో టర్న్ అయిపోతుంది. నెక్స్ట్ పింక్ కలర్లో టర్న్ అయిపోయిన తర్వాత యాడ్ డైల్యూట్ HCl. మనం NaOH అంటే ఏంటి, OH జనరేట్ అయితే బేసెస్ అని చెప్పుకున్నాం. నేను ముందు క్లాస్లో చెప్పాను, OH ఎక్కువగా జనరేట్ అయితే దాన్ని బేస్ అని, H+ ఎక్కువగా యాసిడ్ అని. OH మనం తీసుకున్నాం ఫస్ట్ దాంట్లో. సెకండ్ యాడ్ డైల్యూట్ HCl. HCl అనేది అంటే ఏంటి, యాసిడ్. యాసిడ్ తీసుకుంటాం, యాసిడ్ సొల్యూషన్ తీసుకుంటాం. అప్పుడు డ్రాప్ బై డ్రాప్ వేస్తాం అన్నమాట. HCl తీసుకొని డైల్యూట్ HCl తీసుకొని పింక్ కలర్ వచ్చింది కదా, అదే సొల్యూషన్లోనే డ్రాప్ బై డ్రాప్ అంటే పైనుంచి డ్రాప్ బై డ్రాప్ HCl సొల్యూషన్ అనేది వేస్తూ ఉంటాం. HCl సొల్యూషన్ అనేది వేయగానే పింక్ కలర్ పాస్తా, ఏదైతే సొల్యూషన్ పింక్ కలర్లో ఉంటుందో ఆ పింక్ కలర్ పాస్తా రీఅపియర్స్, అంటే పింక్ కలర్లో నుంచి పోతుంది, అంటే కలర్లెస్లోకి వచ్చేస్తుంది. కలర్లెస్ అంటే అర్థమేంటి, వాటర్ ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో మళ్ళీ వచ్చేస్తుంది. ఎందుకు, ఇక్కడ మనం బేస్ తీసుకున్నాం, బేస్కి కలర్ చేంజ్
కాస్త డిసపియర్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే నో 1 or 2 drops ఆఫ్ NaOH. మళ్ళీ NaOH తీసుకోమంటున్నారు. మళ్ళీ NaOH తీసుకుంటే ఆ వైట్ కలర్ సొల్యూషన్ కాస్త మళ్ళీ పింక్ కలర్కి చేంజ్ అయిపోతుంది. చూడండి 1 or 2 drops ఆఫ్ NaOH అబ్జర్వ్ పింక్ కలర్ రీఅపియర్స్. మళ్ళీ పింక్ కలర్ అనేది వస్తుంది. కంక్లూడ్ ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంట్లో కంక్లూడ్ ఏంటంటే పింక్ డిసపియర్స్ యాడింగ్ ఆఫ్ HCl. పింక్ కలర్ వస్తే HCl యాడ్ చేయగానే అంటే యాసిడ్ బేస్లో యాసిడ్ యాడ్ చేయగానే కలర్లెస్ సొల్యూషన్లోకి వచ్చేస్తుంది. బేస్లో యాసిడ్ యాడ్ చేయగానే కలర్లెస్ సొల్యూషన్కి వచ్చేస్తుంది. మళ్ళీ అదే యాసిడ్కి బేస్ యాడ్ చేయగానే మళ్ళీ పింక్ కలర్లోకి వచ్చేస్తుంది. అంటే ఇది యాసిడ్ బేస్ టైట్రేషన్ అన్నారు కదా. యాసిడ్ కొంత వాల్యూమ్ ఉంది, అదే వాల్యూమ్ మనం బేస్ వేసినట్టయితే ఆ రెండు మిక్స్ అయ్యి ఎంత వాల్యూమ్లో ఉంటాయో ఆ వాల్యూమ్లో ఉండి ఫినాక్సిలిన్ వేయగానే కలర్ చేంజ్ అవుతుంది. దానికి ఎక్స్ట్రా బేస్ వేసామనుకోండి మనం, అప్పుడు ఆ కలర్ కాస్త డిసపియర్స్ అయిపోతుంది. రెండు సమానంగా ఉన్నప్పుడు నార్మల్గా పింక్ కలర్లో ఉంటుంది ఫినాక్సిలిన్ యూజ్ చేసిన తర్వాత. అదే కానీ ఇప్పుడు బేస్ అంటే ఏంటి? NaOH HCl కలిసినప్పుడు NaOH 2 ml ఉందనుకోండి, HCl కూడా 2 ml ఉందనుకోండి, రెండు 2 ml 2 ml కాబట్టి మనకి ఫినాక్సిలిన్ వేస్తే పింక్ కలర్ అనేది వస్తుంది. కానీ 2 ml ఆఫ్ NaOH ఉంది, 3 ml ఆఫ్ HCl ఉంటే అది మళ్ళీ వైట్ కలర్ కింద మారిపోతుంది. ఒకే వాల్యూమ్లో ఉన్నట్టయితే సేమ్ కలర్ మెయింటైన్ చేస్తుంది. మనం యాడ్ చేస్తూ ఉన్నట్టయితే అది సేమ్ కలర్ మెయింటైన్ చేయలేదు, పింక్ కలర్లోకి కలర్లెస్ సొల్యూషన్లోకి మారుతూ ఉంటుంది. లాస్ట్ మన కన్క్లూజన్ ఏంటంటే మనకి కెమికల్గా చెప్పాలన్నమాట. బేస్ యాసిడ్ గివ్స్ రైజ్ టు సాల్ట్ అనేది ఇవ్వాలి. అలా ఇప్పుడు బేస్ ప్లేస్లో మనం ఏం తీసుకున్నాం? NaOH తీసుకున్నాం. NaOH ప్లస్ యాసిడ్ ప్లేస్లో ఏం తీసుకున్నాం? HCl తీసుకున్నాం. గివ్స్ రైజ్ టు NaCl ప్లస్ H2O వాటర్. NaCl HOH ప్లస్ Hలో ఉన్నాయి కాబట్టి H2O వాటర్ లిక్విడ్. సాల్ట్ మనకు వచ్చింది కదా, బేస్ యాసిడ్ సాల్ట్ వాటర్. మనకి యాసిడ్ బేస్ టైట్రేషన్ అనేది చేస్తాం అన్నమాట. ఇది యాసిడ్ బేస్ టైట్రేషన్ అని, యాసిడ్ బేస్ రియాక్షన్ అని, న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని. న్యూట్రలైజేషన్ అంటే ఏంటంటే న్యూట్రల్గా ఉండడం. నేను చెప్పాను కదా, ఒకే వాల్యూమ్లో తీసుకోవడం. యాసిడ్ని బేస్ని ఒకే వాల్యూమ్ అంటే